రెండు గ్రామాలని విడదీసిన సూర్యుని చంద్రుని విగ్రహాల కథ. ఇదే మన ముసలోళ్ళు అప్పుడు చరిత్ర చెప్పేది. ఈయనకైతే ఇరుగురాళ్ళకి వెళ్ళి పోతే బాగా భయం ఉంటుంది బిడ్డ. మాట్లాడుకుంటూ పోవాలి, అలికిరి చేసుకుంటూ పోవాలని. కేకల కన్నా భయపడి పులులు కొంచెం దూరంగా వెళ్తాయేమని చెప్పి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిలోక సంచారి. నేను మా ఊరిని ఎక్స్ప్లోర్ చేయడంలో భాగంగా ఇలా ఒక గొప్ప చరిత్ర అయితే మీ ముందుకైతే తెచ్చిన. అదేంటంటే రెండు గ్రామాలని విడదీసిన సూర్యుని చంద్రుని విగ్రహాల కథ. ఇక చరిత్ర విషయానికి వస్తే ఊరన్నాక 4 దిక్కుల 4 పొలిమేరలు ఉంటాయి కదా. మా ఊర్లో అయితే 3 దిక్కుల పొలిమేర అయితే ఎక్కడ అంటే సఫిషియెంట్ గా ఉండదు. కానీ ఉత్తరం వైపు ఉన్న సైడ్ మాత్రమే పొలిమేర అనేది ఉంటుంది. ఆ ఉత్తరం వైపు ఉన్న పొలిమేరే ఇప్పుడు మీకు చూపించబోతున్నా. అయితే ఇక్కడ ఈ సూర్యచంద్రుడి విగ్రహాల ప్లేస్ వచ్చేసి ఇరుకురాళ్ళ సంధి అని చెప్పి అంటారు. ఇరుకురాళ్ళ సంధి దగ్గర అంటే ఈర్ల మర్రి అని ఉంటుంది. ఆ మర్రి దాటిన తర్వాత ఇరుకురాళ్ళ సంధి అనేది ఉంటుంది అన్నమాట. అయితే ఊరిని పొందించే క్రమంలో అంటే ఊరిని స్థాపించే క్రమంలో మా పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏం చేశారంటే ఈ ఉత్తరం వైపుగా ఒక రాయికి సూర్యుడు చంద్రుడు 2 విగ్రహాలు అయితే ఎక్కిరు. 2 విగ్రహాలు ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఏదైతే ఆ విగ్రహం ఉందో ఆ విగ్రహాల పక్కన నుంచి వెళ్ళి ఆ అవతలి వైపుగా వచ్చేసి ముత్తారం శివారు అనే వాళ్ళు, అలాగే యువతల సైడ్ వచ్చేసి ఎంచపల్లి శివారు అని చెప్పేసి ప్రాపర్ గా హద్దులు అయితే పెట్టిరు. అయితే మా ఊరు చుట్టుపక్కల చూస్తే ఎక్కడ ఆ శివార్లు అనేది కనబడదు. ఈ ఉత్తరం వైపుగా ఇరుకురాల సంధి దగ్గర మాత్రమే ఈ సూర్యుని చంద్రుడి విగ్రహాలు శివారుకు సంబంధించిన చరిత్ర అయితే కనబడుతుంది. మీకు ఇంకా దానికి ఇంకా క్లియర్ గా మనం చరిత్రలోకి అయితే పోదాం. మీరు నన్ను అయితే ఫాలో కాండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా, వెళ్దాం రండి. ఇంకా మనం ఇరుకురాల సంధి అని చెప్పుకున్నాం కదా. ఇరుకురాల సంధి అనేది ఎందుకంటారంటే ఇక్కడ 2 చిన్నపాటి రాళ్ళలా ఉంటుంది. మీరు ఒకసారి అటు చూస్తే చూడండి, ఆ రాళ్ళలా ఉంటది కదా. ఈ సంధి ఉండే ఒకప్పుడు చాలా చిన్నగా ఉండే అన్నమాట. ఇక కాలం మారుతా ఉండదు, ఎక్స్టెండ్ అవుతా ఉన్నది కదా. ఆ సందులోకి వెళ్ళి బండ్ల బాటు ఉండేది. ఈ సైడ్ నుంచి ఇటు ఉండేది. ఇటు చూపించరా, ఇంకో ఈ సైడ్ నుంచి వెళ్ళి ఇలా వచ్చేది అనమాట బండ్ల బాట. ఇప్పటికీ కొంత ఉన్నది బండ్ల బాట, కానీ యాక్చువల్గా ఇప్పుడు రోడ్డు వచ్చేది ఇట్లా వేసారు అనమాట. ఎందుకంటే ఇలా మొత్తం వర్షాకాలం వస్తే దిగబడతాయి అనమాట బండ్లు, ఎట్ల బండ్లు దిగబడతాయి కాబట్టి రోడ్డు ఇట్లా వేసారు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఈ సైడ్ వెళ్తేనే మనకు సూర్యుని చంద్రుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఓకే, మనం బాబు దగ్గర చరిత్ర తెలుసుకుందాం. అంటే మా ఊరు మరుగున పడిపోతున్న చరిత్ర తెలుసుకునే దాంట్లో భాగంగా బాబుని అయితే అడుగుతాను. బాబు చెప్పే, ఇక్కడ మన చరిత్ర ఏంది అసలు? ఆ శివారు బండకు ఆ సూర్యచంద్రుల విగ్రహాలకు ఉన్న కథ ఏంది అసలు? అప్పుడు ఈ కోటల కాడికి వెళ్ళి ఇట్లా మన ఈ సారపల్లి శివారును పట్టుకొని అప్పుడు మంతిని కొన్ని ఇప్పుడు పెద్దపల్లి పోయింది. అయితే ఇట్లా పట్టుకొని అక్కడ కోటల కాడికి వెళ్ళి అటు మొట్టపల్లి ఉన్నది. ఇక ఈ ఇరుకురాళ్ళకి వెళ్ళి అప్పుడు తవ్వ ఉండే. ఇక బండి అయితే అక్కడ అటు బండి అయితే ఇటు కీకేసారు. అట మనుషులు పోయినా కానీ కీకేసుకుంటూ పోయి అట ఇది బాగా లోతుంది. ఇప్పుడు కూడు కప్పింది, సౌడు భూమి లెక్కల కూడు కప్పింది. ఇదే మన ముసలోళ్ళు అప్పుడు చరిత్ర చెప్పేది. ఈయనకైతే ఇరుగురాళ్ళకి వెళ్ళి పోతే బాగా భయం ఉంటది బిడ్డ. మాట్లాడుకుంటూ పోవాలి, అలికిరి చేసుకుంటూ పోవాలని. అంటే పులులు ఉండే, పులులు వస్తాయని కీకేలు వేసుకుంటూ పోయేదట. ఇది బాగా లోతుండే, ఇక్కడ జారుబాండ ఉండే సూర్యుని చంద్రుని ఎగురాలు కొట్టిన కాడ. అయితే మా నరసాది వెనకడ పొలిమేర శివారు పెట్టినప్పుడు ఇంచెలు ఎంచబెళ్ళొద్దు, అటు నుంచి ముత్తారం వద్ద అని చెప్పాడు. అటు అద్దు అని అనేది. మనం ఆల్మోస్ట్ డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. అయితే ఈ సందు ఉన్నది చూసిరు కదా, ఇది చాలా ఇప్పుడు వెడల్పులాగా కనబడుతుంది. ఒకప్పుడు ఇదంతా చెట్లు ఉండేటి అంట. ఒకప్పుడు చాలా చెట్లు అంటే చాలా జిబ్బు ఉండేది. ఇళ్ళకి వెళ్ళి ఒకటే బండి పోయేది. ఒక బండి పోయేటప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి కేకలు వేసుకుంటూ పోయేటోళ్ళు అంట. కేకలు వేస్తే ఒకవేళ అవతల నుంచి బండోళ్ళు వస్తే అక్కడే ఆపుకుంటోళ్ళంట. ఎందుకంటే 2 బండ్లు వెళ్ళడానికి అసలు ప్లేసే ఉండేది కాదు. దాంతోపాటు ఏంటంటే ఈ సందులో ఆ వెనకట పులుల భయం ఉండేదంట. అందుకని కేకలు వేసుకుంటూ పోతే ఆ కేకల కన్నా భయపడి పులులు కొంచెం దూరంగా వెళ్తాయేమో అని చెప్పి భయంతో ఈ సందుల్లోకి వెళ్ళి వచ్చేటోళ్ళు అంట. సో మనకు అట్లనే మనకు ప్రకృతిలోకి వచ్చినాం కదా. ఇప్పుడు ప్రకృతిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇగో ఇసముట్టి చెట్టు. ఈ ఇసముట్టి చెట్టు అంటే ఏంటంటే మనం వ్యవహారిక భాషలో ముష్టి చెట్టు అంటారు దీన్ని. సో దీనికి సంబంధించిన కాయలు ఇక్కడ ఉన్నాయి, మీకు చూపిస్తూ చూడండి. ఇంకో సేమ్ ఇవి ఎట్లా ఉంటాయంటే లైక్ తునికి పండ్లలా ఉంటాయి. చూపిరా, ఇగో అట్లనే ఇక్కడ ఒక పండు వండింది. సెట్రారా, ఇక్కడ ఒక కాయ పండు వండింది చెట్టు మీద. సో ఇది
ఇది మామూలుగా కట్టిగా చేదు ఉంటుంది మనకు తెంపడం ఎందుకు కానీ కింద ఒకటి పడింది కాయ. ఇంకా చూడండి చూపించిన. ఈ కాయలను ఆయుర్వేదంలో బాగా యూజ్ చేస్తారు. అంటే కేరళ ఆయుర్వేదంలో ఇది బాగా యూజ్ చేస్తారు. విషం ముష్టి చెట్టు. సో ఇది చాలా కటిక చేదు ఉంటుంది. కానీ మామూలుగా ఏమన్నా మన నోటికి అంటింది అనుకో కటిక చేదు ఉంటుంది, కానీ చాలా పాయిజన్ అని చెప్పేసి పెద్దోళ్ళు అంటారు. సో ఇది ప్రకృతిలో ఇలా చాలా ఉంటాయి వింతలు. సో మనం మ్యాక్సిమం అయితే దగ్గరేకి వచ్చినాం. అక్కడ సూర్యుని చెందిన అంటే మీరు అనుకుంటారు కదా సూర్యుని చెందిన విగ్రహాలు అంటే అరే ఒక విగ్రహాల్లా ఉంటాయేమో అని. అట్లా కాదు, చాలా చిన్నగానే ఉంటాయి. ఇంకో ఇక్కడికి వచ్చినాం. శివార్ బండ ఇది. ఇక్కడ చూసారు కదా, అక్కడనే ఉండరా. ఇగో ఈ రెండు కొట్టి చూసారు కదా, ఇదొకటి ఇదొకటి. ఇక్కడ ఇగో ఈ రెండు ఉన్నాయి కదా, మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఈ రెండు, ఇది సూర్యుడు ఇది చంద్రుడు అని చెప్పేసి ఇక్కడ నమ్మకం అన్నమాట. ఈ శివారు నుంచి వెళ్ళి అటు అవతలి వైపుగా ముత్తారం శివారు, ఇటు నుంచి వెళ్ళి ఇటువైపు మా ఊరు అంటే ఎంచపల్లి శివారు అని చెప్పేసి అంటారు అన్నమాట. సో అందుకనే ఇలాంటి హద్దులు అయితే పెట్టారు. అంటే ఒకప్పుడు ఈ రాతపూర్వకంగా ఏం లేవు కదా, కొన్ని వేల సంవత్సరాల కింద రాతపూర్వకంగా ఏమున్నాయి. సో ఇలాంటి నమ్మకాలు ఇలాంటి వాటి విన్నే అప్పుడు అనేది జరిగినాయి. సో చూసిరు కదా సూర్యుడు చంద్రుడు. అంటే ఈ విగ్రహాలను చూస్తుంటే నాకు ఒక మాట అయితే చెప్పబోద్ది అవుతుంది మీ అందరికీ. అంటే ఒక గ్రామాల పునాదులు నమ్మకాల మీదనే నిర్మితం అవుతాయి అనడానికి ప్రత్యక్షమైన నిదర్శనం ఏంటంటే ఈ విగ్రహాలే. అంటే ఒకప్పుడు గ్రామాన్ని పొందించేటప్పుడు, అంటే గ్రామాన్ని స్థాపించేటప్పుడు అసలు ఎలాంటి రాతపూర్వకంగా ఎలాంటి పద్ధతులు లేవు. అంటే మాటల మీద నమ్మకంతో ఇంకో ఇలాంటి హద్దులు వేసుకొని మాత్రమే ఇది మా ఊరి శివారు ఇది మీ ఊరి శివారు అని చెప్పేసి అనుకుంటోళ్ళు. సో ఇలాంటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీకు ఒక చిన్న అభ్యర్థన ఏంటంటే మా సైడ్ నుంచి వెళ్ళి, ఇలాంటి చరిత్రలు మీ ఊర్లో చాలా మరణపడిపోయి ఉంటాయి, కొంతమంది తెలిసే ఉంటాయి అక్కడో ఇక్కడో. అలాంటి చరిత్రలు కనుక మీకు తెలిస్తే మీరు ఏం చేయండి అంటే మాకు కింద కామెంట్ చేయండి అబ్బా, ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎక్స్ప్లోర్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాం. అంటే మాకు ఎవరైతే దాని అడ్రస్ చెప్తారో వాళ్ళ మిమ్మల్ని ఖచ్చితంగా మేము కలుస్తాం. ఓకేనా? లవ్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇంకో 10 మందికి షేర్ చేయండి. లవ్ యూ అందరికీ. థ్యాంక్ యూ.